ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. రేపే కార్తీక పౌర్ణమి, బుధవారం, మహాపవిత్రమైన రోజు. శివకేశవులకు ఎంతో ఇష్టమైన రోజు గనక ఈ పౌర్ణమి రోజును గుర్తుపెట్టుకొని ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని స్నానం చేస్తే చాలు, కష్టాలు, పాపాలు, దోషాలు పటాపంచలైపోతాయి. మీ తల రథం మారిపోతుంది. ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది. అంతేకాదు, ఈరోజు మీరు ఇలా స్నానం చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ ఒంట్లో ఉన్న దరిద్రము, నెగిటివ్ ఎనర్జీ, రోగాలు, నరదృష్టి అన్నీ ఈ రోజుతో పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తుంది. నూతన కాంతి వస్తుంది. అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అన్నట్టుగా అన్ని పనులలో విజయాన్ని పొందుతారు. మరి పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజు నీటిలో ఏం వేసుకొని స్నానం చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈరోజు స్త్రీ పురుషులు అందరూ కూడా ఉదయాన్నే లేచి చన్నీటి స్నానం చేయాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గోరువెచ్చని నీటితో స్నానం చేసిన దోషం ఏమీ లేదు. ఇలా ఉదయాన్నే లేచి స్త్రీలు ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవాలి. గుమ్మానికి పసుపు కుంకుమ రాసి అలంకరించుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు ఇంటిని అలంకరించుకుంటే గౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు నూనె, ఎండుమిరపకాయలను, ఉప్పును, ఇనప వస్తువులను పొరపాటున కూడా కొన్ని ఇంటికి తీసుకురాకూడదు. ఈరోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెస్తే వాటి వెంటే దరిద్రము, కష్టాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కనుక ఈరోజు ఎవరు ఈ వస్తువులను కొనుగోలు చేయవద్దు. అలాగే ఈరోజు మారేడు చెట్టు కనిపిస్తే ఆ మారేడు చెట్టు మొదట్లో ఒక చెంబుడు నీటి పోయండి. అలా పోస్తే జాతకంలో ఉండే దోషాలు పోతాయి, వివాహ దోషాలు పోతాయి. అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు తులసి చెట్టును పూజించిన వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. కనుక ఈరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదంటే సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కానీ తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తులసి మాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. కార్తీక పౌర్ణమి అనేది కార్తీక మాసంలోని అత్యంత పవిత్రమైన రోజు. ఈ మాసంలో ఏ పండుగకు పూజ చేయని వారు, ఉపవాసం ఉండని వారు, కనీసం దీపం కూడా పెట్టని వారు ఈ పౌర్ణమి ఒక్కరోజు ఉపవాసం ఉండి దీపం పెట్టుకొని పూజ చేసుకుంటే కార్తీక మాసమంతా ఉపవాసాలు, పూజలు, దీపారాధన చేసినంత ఫలితం వస్తుంది. అలాగే ఈరోజు 365 ఒత్తుల దీపాన్ని పెడితే సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉదయం 5 నుండి 6 గంటల 9 నిమిషాల లోపు కార్తీక స్నానం చేయాలి. అలా చేస్తే మహాపుణ్యం వస్తుంది. ఇలా స్నానం చేసిన తర్వాత 7 గంటల 11 నిమిషాల లోపు ఇంట్లో మరియు తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవాలి. గుడిలో దీపం పెట్టాలి అనుకునేవారు ఈరోజు ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో కానీ లేదా సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్యలో కానీ దీపం పెట్టాలి. అంటే మీ వీలును బట్టి ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే గుడిలో దీపం పెట్టుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు అందరూ గుడిలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కదా. ఆ 365 ఒత్తుల దీపంతో పాటుగా ఒక కొబ్బరి దీపాన్ని కానీ లేదా ఒక ఉసిరి దీపాన్ని కానీ వెలిగిస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎవరికి పెరుగును కానీ పాలను కానీ దానంగా ఇవ్వకూడదు. ఇరుగింటి వారికి, పొరుగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు. కార్తీక పౌర్ణమి రోజు పెరుగును, పాలను బయటకు పంపితే లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు పాలను, పెరుగును ఎవరికి ఇవ్వకండి. పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రానికి సమీపంలో సంచరించుతూ ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పౌర్ణమి నాడు దీపావళి పండుగ జరుపుకుంటూ ఉంటారు. అందుకే దీనిని దీపావళి అని కూడా అంటారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి.
ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేరన్న ఆనందంతో దీపాలు వెలిగించే సంబరం చేసుకుంటారు. కాబట్టి వెయ్యేళ్ల రాక్షసన పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. మాసాలన్నిట్లోనూ పరమ పావనమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. శివ విష్ణువులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమిని శరత్ పూర్ణిమ, త్రిపూర్ణ పూర్ణిమ అని పిలుస్తుంటారు. కార్తికేయుడు జన్మించిన కృతికా నక్షత్రంలోని కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది. వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోముకాసురుని సంహరించేందుకు శ్రీహరి మత్స్య అవతారం ధరించింది ఈ పూర్ణిమ నాడే. దేవ దీపావళి, కుమార దర్శనమని ఈ పర్వదినానికి పేర్లున్నాయి. ఈ రోజున రాసలీల మహోత్సవం జరుపుతారు. యోగ సిద్ధులైన గోపికలను వాసుదేవుడు అనుగ్రహించిన శుభదినమిది. నేటి సముద్ర స్నానం, శివారాధన, అభిషేకం, ఉసిరిక దీపారాధనలకు విశేషమైన ఫలితాలున్నాయి. మహిషాసుర వధ సందర్భంలో పార్వతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తీక పౌర్ణమి వ్రతం చేసి దోష నివారణ చేసుకున్నదని ఓ పురాణ కథనం. క్షీరసాగర మదనం సందర్భంగా వెలువడిన అలాహల మింగి శివుడు లోక సంరక్షణ చేసినందుకు సంతోషంతో ప్రజలు జ్వాలా తోరణోత్సవం ఈ శుభదినాన్ని నిర్వర్తిస్తారు. ఈ రోజున వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు. పితృదేవుళ్ళ ప్రీత్యర్థం ఒక కోడెదూడను ఆంబోతుగా వదులుతారు. ఇలా చేయడం వలన కైలో కోటిసార్లు స్వార్థం నిర్వహించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. శివాలయాలలో ఈ రోజున నందా దీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు. ఆకాశ దీపం పేరుతో ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు. ఉసిరిక చెట్టు కింద కార్తీక దామోదరుడిగా కీర్తి పొందిన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూజిస్తారు. దీపదానము, బిల్వదార్చన, ఉపవాసము, జాగరణ, శతలింగార్చన, సహస్రలింగార్చన, ఏకాదశ రుద్రాభిషేకము, వనభోజన సమారాధన, సంకీర్తన, పురాణ శ్రవణం, వెండి బంగారు సాలగ్రామం, భూగోదానం, అన్నదానాలకు కార్తీక పౌర్ణమి ఎంతో ప్రశస్తమైనది. ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలని అనుసరించి వృషభ వ్రతం, మహీఫల వ్రతం, నానాఫల వ్రతం, సౌభాగ్య వ్రతం, మనోరథ పూర్ణిమ వ్రతం, మృతికా వ్రతం లాంటివి వ్రతాలు, నోములు ఎన్నో ఈ పర్వదినాన ఆచరిస్తుంటారు. దైవ వైష్ణవాలయాలలో ఎంతో శుభారక్తికరంగా జరిగే జప, తప, దీపారాధన, పూజాధికాలకు అక్షయ ఫలితాలనిచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సమాహార పర్వదినం ఈ కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజున మహిళలు పగలంతా ఉపసించి రాత్రి దీపారాధనకు తర్వాత భోజనం చేసుకోవడం ఆచారం. కార్తీక పౌర్ణమి రాత్రి దీపారాధన చేశాక చలిమిడిని చంద్రుడికి నివేదించి పలహారంగా స్వీకరించాలని శాస్త్రం. ఆరోగ్యపరంగా గమనిస్తే ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేదం చెప్తుంది. కార్తీక మాసం అంటేనే స్నానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటుంది. కార్తీక మాసం మొత్తం సూర్యుడు తుల రాశిలో ఉండగా అనగా తెల్లవారుజామున స్నానం చేయాలి. దీన్నే తల స్నానం అంటారు. కార్తీక పౌర్ణమి సముద్ర స్నానానికి విశేషమైన రోజు కనుక ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. సముద్ర స్నానం చేయడం కుదరని వారు నదుల్లో, చెరువుల్లో, కాలువల్లో స్నానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి. అసలు ఇవేమీ మాకు కుదరవు అనుకునేవారు ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 మారేడు ఆకులను కానీ లేదా 1 స్పూన్ అంత గలుడుపు కానీ లేదా కొంచెం విభూదిని కానీ కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అంటే ఫస్ట్ మీకు దొరికితే 5 మారేడు ఆకులను తెచ్చుకొని చేతితో నలిపి ఆకులను నీటిలో వేసుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. కానీ మారేడు ఆకులు అందరికీ దొరకవు. అలా మారేడు ఆకులు దొరకని వారు 1 స్పూన్ అంత గరుడుపును నీటిలో కలిపి స్నానం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అది కూడా కుదరని వారు చక్కగా కొద్దిగా విభూదిని అంటే 1 అర స్పూన్ అంత విభూదిని నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఇలా ఈరోజు
5 మారేడాకులను కానీ లేదా ఒక స్పూన్ అంత కళ్ళునుప్పును కానీ లేదా కొంచెం విభూతిని కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే కష్టాలు, పాపాలు, దోషాలు, కష్టాలు పోతాయి. మీ తలరాత మారిపోతుంది. ఇంట్లోకి ధనం దూసుకొస్తుంది. అంతేకాదు ఈరోజు మీరు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. 4 వైపుల నుంచి ధనం దూసుకొస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకున్న సమస్యలు, బాధలు పోతాయి. మీ ఒంట్లో ఉన్న దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ, రోగాలు అన్నీ ఈ రోజుతో పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తుంది. నూతన కాంతి వస్తుంది. అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితాలు కూడా వస్తుంది. పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. తిరిగేలేని రాజయోగం పడుతుంది. కనుక ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం అందరూ ఈ విధంగా స్నానం చేయండి. ఇలా స్నానం చేసే సమయంలో గంగే చ యమున చ గోదావరి సరస్వతి నది సింధు కావేరి జలస్వి సన్నిధిం కురు అని శ్లోకాన్ని చదువుకోండి. ఈ శ్లోకం చదవడం రాని వారు 3 సార్లు గంగా గంగా అనుకుంటూ స్నానం చేయండి. అలా కార్తీక పౌర్ణమి రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. కార్తీక పౌర్ణమి రోజు ఒక ఉసిరికాయను దానం చేస్తే అనంత సౌఖ్యంతో పాటు ఏదో ఒక జన్మలో భూమికి ప్రభు అవుతారు. కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేసిన పాపాలన్నీ కూడా నశించి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని కార్తీక పురాణం చెబుతుంది. కార్తీక మాసం అంతా దీపారాధన చేయలేని వారు కార్తీక పౌర్ణమి ఒక్కరోజు దీపారాధన చేస్తే మాసం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు ఒకరు వెలిగించిన దీపం కొండెక్కబోతున్నప్పుడు నూనె పోసి ఆ దీపం కొండెక్కకుండా చేస్తే దారుణమైన పాపాలు పటాపంచలవుతాయి. దీపారాధన చేసిన ఫలితం వస్తుందని కార్తీక పురాణం చెప్తుంది. అంతేకాదు ఈరోజు శివాలయంలో దీపాలు వెలిగిస్తే కొన్ని రకాల దోషాలు పోతాయని శాస్త్రాల్లో ఉంది. కార్తీక పౌర్ణమి రోజు ఒక ఉసిరికాయను దానం చేస్తే అనంత సౌఖ్యంతో పాటు ఏదో ఒక జన్మలో భూమికి ప్రభువు అవుతారు. కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేసిన వారి పాపాలన్నీ కూడా నశించి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని కార్తీక పురాణం చెబుతుంది. కార్తీక మాసం అంతా దీపారాధన చేయలేని వారు కార్తీక పౌర్ణమి ఒక్కరోజు దీపారాధన చేస్తే మాసం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు ఒకరు వెలిగించిన దీపం కొండెక్కబోతున్నప్పుడు నూనె పోసి ఆ దీపం కొండెక్కకుండా చేస్తే దారుణమైన పాపాలు పటాపంచలవుతాయి. దీపారాధన చేసిన ఫలితం వస్తుందని కార్తీక పురాణం చెబుతుంది. అంతేకాదు ఈరోజు శివాలయంలో దీపాలు వెలిగిస్తే కొన్ని రకాల దోషాలు పోతాయని శాస్త్రాల్లో ఉంది. కార్తీక పౌర్ణమి రోజు శని దోషం పోవాలి అంటే 9 దీపాలను శివాలయంలో వెలిగించాలి. రాహుదోషం పోవాలి అంటే 21 దీపాలను వెలిగించాలి. సర్పదోషం పోవాలి అంటే 48 దీపాలు వెలిగించుకోవాలి. పుత్రదోషానికి 51 దీపాన్ని వెలిగించుకోవాలి. అదే విధంగా ఆ మహాశివుడికి 11 దీపాలు వెలిగించుకోవాలి. దూది ఒత్తులతో దీపారాధన చేస్తే వంశాభివృద్ధి, శుభ ఫలితాలు కలుగుతాయి. తామర ఒత్తులను ఉపయోగిస్తే పుత్ర శాపాలు తొలగిపోతాయి. ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం. అంతేకాదు ఈ రోజున కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తుంటారు. మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్ళను బూరెలుగా, ఆకులను విస్తరులుగా పెట్టి పూజలు చేయడం ప్రాచీన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తుంది. కేదారేశ్వర వ్రతాన్ని చేయడం వలన భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుందని నమ్మకం. ఈ పూర్ణిమ రోజున పరమశివుడు త్రిపురాసురుడు అని రాక్షసుని సంహరించినట్టుగా మనకు పురాణాల ప్రకారం చెప్పబడింది. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడికి 3 కుమారులు, తారక్ష, కమలాక్ష, విద్యం, మాలిన్. అయితే శివుని పెద్ద కుమారుడైన కార్తికేయుడు తారకాసురుని సంహరిస్తాడు. తండ్రి హత్య వార్త విని 3 కొడుకులు చాలా బాధపడతారు. 3 కలిసి బ్రహ్మదేవుని వరం కోరుకునేందుకు కఠోర తపస్సు చేస్తారు. బ్రహ్మ 3 తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. 3 కూడా బ్రహ్మను చిరంజీవిగా ఉండేలాగా వరం అడుగుతారు. అయితే బ్రహ్మ అది సాధ్యం కాదు, ఇంకేదైనా వరం అడగమని చెప్తాడు. అప్పుడు ఆ 3 వేరే వరం గురించి ఆలోచించి ఈసారి బ్రహ్మను 3 వేరు నగరాలను నిర్మించమని కోరుతారు. అందులో 3 కూర్చొని మొత్తం భూమి ఆకాశంలో తిరుగుతామని, 1000 ఏళ్ల తర్వాత 3 కలుసుకొని 3 నగరాలు ఒకటయ్యాక ఆ 3 నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న దేవుడే తమ సావుకు కారణం కావాలని కోరుకున్నారు. బ్రహ్మ వాళ్ళకు ఆ వరం ఇచ్చేస్తాడు.
వరం పొందిన తర్వాత ముగ్గురు చాలా సంతోషిస్తారు. బ్రహ్మ వారికి నగరాలను నిర్మించి వారికి ఇస్తాడు. ఆ రక్షకకు బంగారు నగరము, కమలాక్ష కోసం వెండి, విద్యున్మాలన కోసం ఇనుముతో నగరాన్ని నిర్మించాడు. ఇక వారు ముగ్గురు కలిసి 3 లోకాలను దండెత్తి 3 లోకాలను సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురు రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకరుని శరణు కోరుతాడు. ఇంద్రుడి మాటలు విన్న శివుడు ఈ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మించాడు. దివ్య రథం అంతా దేవుళ్ళతో తయారు చేయబడింది. చంద్రుడు, సూర్యుడు మరియు ఇంద్రుడు ఆ రథానికి చక్రాలుగా మారారు. వర్ణుడు, యమ, కుబేరులు రథానికి 4 గుర్రాలయ్యారు. హిమాలయాలు పిల్లుగా మారాయి. అగ్నిదేవుడు బాణంగా మారాడు. ఈ దివ్యమైన రథాన్ని శివుడు స్వయంగా అధిరోహించాడు. ముగ్గురు సోదరులు దేవతలు చేసిన ఈ రథానికి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ ప్రత్యేక రథంలో శివుడు బాణం వదిలి ముగ్గురిని నాశనం చేశాడు. ఆ ముగ్గురు రాక్షసులను శివుడు సంహరించడంతో ఆయనను త్రిపురారి అని పిలిచారు దేవతలంతా. ఈ సంహారం కార్తీక మాస పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఈరోజు పౌర్ణమి రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి అని దీని అర్థం. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం అసలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య, అసలు సంధ్య వేళలో తలకు నూనె పెట్టకూడదు. ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. సాగర మదన సమయంలో పాలకడల నుంచి పుట్టిన ఆలాహనాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో నిలుపుకుంటాడు. అయితే అలా ఆలాహల మంటలకు శివుడికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని పార్వతీదేవి సాహస సిద్ధమైన బేలతనం వల్ల భయపడుతుంది. తన భర్తకు ఆలాహల మంటల వల్ల ఏమీ కాకుండా ఉండాలని దానికి ప్రతీకగా ప్రతి కార్తీక పౌర్ణమికి తన భర్తతో సహా జ్వాల తోరణం దాడతానని అగ్నిదేవుడికి మొక్కుకుంటుంది. శివుడికి ఏమీ కాలేదు. పార్వతీదేవి మొక్కుకున్న విధంగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజున పరమశివుడితో సహా జ్వాల తోరణం దాడుతుంది. దానికి ప్రీతిగానే కార్తీక పౌర్ణమి రోజు గుడిలో జ్వాల తోరణం ఏర్పాటు చేసి శివ పార్వతులు ఆ తోరణం కింద నుండి దాటిస్తారు. ఈ తోరణాన్ని కొత్త గడ్డితో చేస్తారు. కొత్త గోంగూర నారను తాడుగా పేని 2 చోట్లకు మధ్య కానీ 3 కర్రలకు మధ్య కానీ తోరణంలాగా కడతారు. కొత్త గడిని అంటించగానే అది రెవరెపలాడుతూ కాలిపోతుంది. ఆ మంట ఆరేలోగా స్వామివారిని 3 సార్లు తోరణం కిందగా తీసుకువెళ్తారు. భక్తులు ఈ జ్వాల తోరణం కిందగా వెళితే నరక బాధలు తగ్గుతాయని నమ్మకం. అలాంటి వారి కోసం కైలాస ద్వారం తెరుచుకొని ఉంటుందని చెప్తూ ఉంటారు. అలాగే తోరణం మంటగా మిగిలిన గడ్డిని రైతులు ధ్యానంలాగా గాథలో వేస్తారు. పశువులకు తినిపిస్తూ ఉంటారు. పాశుపట్లు సమృద్ధిగా ఉంటాయని నమ్ముతారు. గడ్డి మండగా మిగిలిన నుసిని బొట్టులా పెట్టుకుంటూ ఉంటారు. ఆ బొట్టు వలన నరదిష్టి, భూత పేతాత్మల పీడ కూడా ఉండదని నమ్మకం. ఇది అంతా కూడా పెద్దలు చెప్పిందే. దీనిలో తర్కానికి చోటు లేదు. పాటిస్తే వచ్చే నష్టమూ లేదు. కానీ తోరణం దాటేటప్పుడు మెలకువగా లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. ఎందుకంటే గడ్డి మండుతూ రాలుతూ ఉంటుంది. స్వామి అమ్మవార్లను కూడా చాలా వేగంగా తోరణం కిందిగా తీసుకెళ్తూ ఉంటారు. కానీ కుదిరిన వారందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు జ్వాల తోరణం కిందగా 3 సార్లు వెళ్ళండి. నరక బాధలు తప్పుతాయి. పవిత్రమైన గోవు కార్తీక పౌర్ణమి రోజు మీకు కనిపిస్తే పశుగ్రాసాన్ని తినిపించండి. గోవు కనిపించకపోతే మీరే గోవు దగ్గరికి వెళ్ళి తినిపించండి. ఈరోజు ఇలా పశుగ్రాసాన్ని తినిపిస్తే గోవుల నుండి సంకల దేవతలను మిమ్మల్ని దీవిస్తారు. నరక బాధల నుంచి బయటపడతారు. అనంత కోటి పుణ్యఫలం కలుగుతుంది. పశుగ్రాసం అనేది కాదు, ఈరోజు గోవుకు ఇప్పుడు మనం చెప్పుకునే పదార్థాలలో ఏ ఒక్కటి తినిపించినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. శివ సాహిత్యం కలుగుతుంది. కట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్య పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గుతుంది.
కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలు దూరం అవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దారిద్ర్యాలు తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన పెసలను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన వీధియ అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు గుడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వలన వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరలను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వలన ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వలన మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వలన మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్న పిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వలన తెలివితేటలు పెరుగుతాయి. మినప్పిండి మరియు బెల్లం కలిపి కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం పెట్టడం వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వలన ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వలన రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పు పెట్టడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వలన కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లము కలిపి పెట్టడం వలన కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వలన బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనలాభం కలుగుతుంది. ఇంకా ఇప్పుడు 365 ఒత్తులను ఎలా వెలిగించాలి, ఏ పద్ధతిలో వెలిగించాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. సాధారణంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నానం జపాదులు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు. ప్రత్యేక పూజలు పాల్గొంటూ ఉంటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు ఈ 365 ఒత్తులను అరటి దొన్నెలపై ఉంచి నదిలో లేదా కొలంలో వదులుతూ ఉంటారు. ఇంకొందరు శివాలయంలో వెలిగిస్తారు. ఆ వీలు లేని వారు ఇంట్లోని దేవుడి ముందు లేదా తులసి కోట ఎదుట ఈ 365 ఒత్తులు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోక సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యము దీప ధూప నైవేద్యాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉంటుంది అనేది ఆమె. నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదం. కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవరు దీపారాన్ని వెలిగించలేదు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించాడు పెద్దలు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకు ఒక ఒత్తి చొప్పున 365 ఒత్తులు జత చేసి వాటిని ఆవు నెయ్యితో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగించాలి. అలా వెలిగించడం వలన ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అలా మన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాధన చేయాలి. అయితే అనేక సందర్భాల్లో అంటే అంట్లు సమయాలలో ఏదైనా బయట ఊరి వెళ్ళినప్పుడు దీపారాధన చేయలేం. అప్పుడు సంవత్సరం మొత్తం దీపారాధన వ్రతభంగం అవుతుంది. ఈ భంగాన్ని పోగొట్టుకోవడానికి తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులను వెలిగించాలి. ఈ 365 ఒత్తులను చాలామంది ఎలా వెలిగిస్తారంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 365 ఒత్తులను వెలిగిస్తూ ఉంటారు. కానీ అలా చేయమని ఏ శాస్త్రంలో చెప్పలేదు.
కేవలం ఇంటి యజమాని లేదా యజమానురాలు ఒక్కరు 365 ఒత్తులు వెలిగిస్తే సరిపోతుంది. ఇలా ఒక్కరు 365 ఒత్తులు వెలిగిస్తే ఆ ఇంటికి 365 రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. చాలామందికి ఇది తెలియక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 365 ఒత్తుల దీపాలు వెలిగిస్తుంటారు. కానీ అలా కాదు. ఇంటి యజమాని లేదా యజమానురాలు ఎవరో ఒకరు వెలిగిస్తే సరిపోతుంది. 365 ఒత్తుల దీపాన్ని దేవాలయంలో లేదా ఇంట్లో తులసి కోట ముందు లేదా పూజ గదిలో లేదా నూతి ప్రదేశంలో లేదా బోరుబావి దగ్గర 365 ఒత్తులను వెలిగించుకోవచ్చు. 365 ఒత్తు విషయంలో చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే ఖచ్చితంగా ఉపవాసం ఉంటే ఈ 365 ఒత్తులు వెలిగించాలా, ఉపవాసం లేని వారు కూడా 365 ఒత్తులను వెలిగించవచ్చా అని సందేహం కలుగుతూ ఉంటుంది. మీరు చక్కగా స్నానం చేసుకొని భక్తిగా గుడిలో లేదా ఇంటి వద్ద ఈ 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు. అసలు నిజం చెప్పాలి అంటే 365 ఒత్తులు వెలిగించాలి అంటే ఉపవాసం ఉండాలని ఏం నియమం ఎక్కడే లేదు. ఉపవాసం ఉంటే మంచిది అంటారు, కానీ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని నియమం లేదు. ఉపవాసం లేకుండా కూడా శుభ్రంగా 365 ఒత్తులను వెలిగించుకోవచ్చు. చాలామంది ఉపవాసం అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా కటిక ఉపవాసం ఉంటారు. కానీ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసం చేయమని ఎక్కడ చెప్పలేదు. అంతకంటే కటిక ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు నెలలో కేవలం ఒక ఏకాదశి రోజు ఉపవాసం చేయమని చెప్పి మిగిలిన రోజులలో నక్త ఉపవాసాలు లేదా ఇతర దానాలు చేయాలని సూచించారు. కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం ఉన్న కటిక ఉపవాసం చేయనవసరం లేదు. అసలు ఉపవాసం చేయలేని వారు ఈరోజు అన్నం తినండి, 3 పూటల అన్నం తినండి. కొంచెం ఉప్పు కారాలు తగ్గించుకొని నూనె కూడా తగ్గించుకొని సాత్విక ఆహారాన్ని తినండి. ఇలా సాత్విక ఆహారం తింటే ఉపవాసం చేయకపోయినా ఏదో దోషం కాదు. ఉపవాసం ఉండేవారు ఈరోజు చక్కగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించుకోవాలి. తర్వాత తూర్పు వైపు కృత్తిక నక్షత్రాలను చూసి నమస్కరించుకోవాలి. తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి. మధ్యలో పళ్ళ రసాలు తాగండి. మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు. ఇక నక్షత్ర దర్శనం తర్వాత పూజ చేసుకొని 365 ఒత్తులను వెలిగించండి. అంతేగాని కట్టిక ఉపవాసాలు చేయాలని వీల్లేదు. పండ్లు ద్రవ పదార్థాలు యథావిధిగా తినవచ్చు, తాగొచ్చు, పాలు కూడా తాగొచ్చు. ఉపవాసం ఉండలేని వారు చక్కటి సాత్విక ఆహారాన్ని అంటే ఉప్పు కారాలు తక్కువగా వేసుకొని వండిన ఆహారాన్ని తిని శుభ్రంగా స్నానం చేసుకొని 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు. కాబట్టి 365 ఒత్తులు వెలిగించాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలనే నియమం లేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. ఉపవాసం ఉండని వారు కూడా నిరభ్యంతరంగా కూడా 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. అయితే ఈరోజు ఇలా 365 ఒత్తులు వెలిగించుకునేటప్పుడు ఆడవారు ఎర్రటి రంగు సారీని కానీ లేదా ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే చాలా మంచిదని జ్యోతిష పండితులు చెప్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజు ఇలా రెడ్ కలర్ శారీని కానీ ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే సౌభాగ్యం పెరుగుతుంది, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, భర్త ఆయుష్ పెరుగుతుంది, ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది, శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. చీరలనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులలో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది. ఆడవారు ఒకరే కాదు, పిల్లలు పెద్దలు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఇంట్లో పూజ దీపారాధన చేసుకున్నప్పుడు రెడ్ లేదా ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని దీపారాధన చేస్తే మంచిది, పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. ఇక కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారాన్ని తినాలి. అంటే ఉప్పు కారాలు తగ్గించుకొని సాత్వికంగా వండుకొని అన్నం తినవచ్చు. ఇక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే చికెన్, మటన్, చేపలు, పీతలు, ఆఖరకు గుడ్లు కూడా తినొద్దు అని పద్మపురాణంలో ఉంది. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే పందులుగా జన్మిస్తారని శాస్త్రాల్లో ఉంది. కనుక ఈరోజు ఎవరు కూడా ఈరోజు మాంసాహారం తినవద్దు. ఇంట బయట ఎక్కడ కూడా నాన్ వెజ్ తినకూడదు. కూర రూపంలోనే కాదు, చికెన్ పచ్చడి రూపంలో కూడా కానీ, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ మంచూరియా, చికెన్ పకోడీ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. పూజలు చేసేవారైనా పూజలు చేయని వారైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దవారైనా సరే, ఎవరైనా సరే ఏ రూపంలోనైనా సరే మాంసాహారం తినకూడదు. కనీసం గుడ్డుతో ఆమ్లెట్ కూడా వేసుకొని కూడా తినొద్దు.
కాదని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అంటే తిన్న వెంటనే వచ్చేస్తాయని కాదు, ఫ్యూచర్లో ఆ ఎఫెక్ట్ కొడుతుంది. కనుక ఎవరు కూడా ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. కార్తీక పౌర్ణమి రోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం దాదాపు అందరికీ తెలుసు. కానీ మాంసాహారం ఒకటే కాదు, కార్తీక పౌర్ణమి రోజు పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు మరియు ముల్లంగి, పుట్టగొడుగు, ములక్కాడ, వంకాయ కూరలు కూడా తినకూడదు. కూర వండుకొని మాత్రమే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు ఈ పప్పు, ముల్లంగి, పుట్టగొడుగులు, ములక్కాడ, వంకాయలను తినకూడదు. వీటిని కూర వండుకొని తిన్నా లేదా వేరే ఏ రూపంలో స్వీకరించిన 7 జన్మల దరిద్రం పడుతుంది. పరమేశ్వరుడి అనుగ్రహానికి గురి అవుతారు. ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. చేతిలో ధనం లేక అప్పులు చేసి అప్పుల పాలైపోయే స్టేజ్కి వస్తారు. చాలామందికి ఈరోజు ఈ కూరలు తినకూడదనే విషయం తెలియదు. కేవలం మాంసాహారం ఒకటే తినకూడదని అనుకుంటూ ఉంటారు. మాంసాహారంతో పాటు ఈ కూరగాయలు కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత ఫ్యూచర్లో చాలా కష్టాలు అనుభవిస్తారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించాలి, లేదంటే చాలా అనర్థాలు జరుగుతాయి. ఈరోజు ప్రత్యేకంగా ఒక పదార్థం తినడం ద్వారా గ్రహాల అనుకూలత ఏర్పడుతుంది. మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. మరి ఆ పదార్థం ఏమిటంటే బెల్లం, ధనియాలు, ఆవు నెయ్యి. ఈ 3 పదార్థాలను కలిపి తినడం వలన చాలా మంచి జరుగుతుంది. ఈ పదార్థం ఎలా తినాలంటే, ముందు దేవుడి దగ్గర ఆవు నెయ్యితో లేదా కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. 2 ఒత్తులు విడివిడిగా వేసి మీరు వాడే ప్రమిదలోని దీపం పెట్టండి. ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్లో కొంచెం ధనియాలు, కొద్దిగా బెల్లం, ఆవు నెయ్యి వేయండి. ఈ 3టిని కలిపి ఆ తర్వాత మీ మనసులో ఉన్న సమస్యలు, కోరికలు చెప్పుకోండి. ఆ తర్వాత ఓం మహాలక్ష్మి నమః అని మంత్రాన్ని 2 సార్లు పఠించండి. ఎవరితో మాట్లాడకుండా ఈ ప్రాసెస్ అంతా కూడా చేయండి. మంత్ర జపం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి. ఇప్పుడు ధూపాన్ని చూపించండి. ఆఖరిగా మరొకసారి మీ కోరికను చెప్పుకొని దేవుడి ముందు పెట్టిన బెల్లము, నెయ్యి, ధనియాలు నైవేద్యం తీసి మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటే అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. కార్తీక పౌర్ణమి రోజు ఈ పదార్థం శివుడికి లేదా ఇష్టదైవానికి సమర్పించి తినడం వలన సర్వేశ్వరుడు అయినటువంటి ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరిపోతూ ఉంటాయి. ధనం మీ దగ్గర నిలబడుతుంది. సమస్యలు తగ్గుతాయి. ఈ పదార్థం తింటే చాలు, మీకు అన్ని ఫలితాలు వచ్చేస్తాయి. కార్తీక పౌర్ణమి అంటే గడియల్లో మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పదార్థం తినవచ్చు. తిన్నారు అంటే మాత్రం గ్రహాలు బాగా అనుకూలంగా మారుతాయి. మరి కార్తీక పౌర్ణమి రోజు 360 ఒత్తులు వెలిగించుకునేవారు ఉపవాసం ఉంటారు కదా, ఎప్పుడు తినాలి అనే సందేహం మీకు కలగవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పదార్థాలను తినవచ్చు. మీరు 365 ఒత్తులు వెలిగించే తర్వాత ఈ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే మీకు ఉన్నటువంటి అన్ని గ్రహ దోషాలు, గ్రహ బాధలు అన్నీ కూడా పోతాయి. ఈ సమయానికి ఉన్న శక్తి అలాంటిది మరి. కాబట్టి మీరు కూడా కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా పౌర్ణమి గడియలున్న సమయంలో ఈ పదార్థం తిని శుభ ఫలితాలను పొందండి. కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం 6 పద్ధతుల్లో చేయవచ్చునని వివరించడం జరిగింది. మరి ఆ 6 పద్ధతులు ఏమిటి ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా ఉపవాసం. శక్తి గలవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి. ఈ పద్ధతిని ఉపవాసం అంటారు. ఇక రెండవది, ఇది సాధ్యం కాని వారు రెండవది ఏకభుక్తం అంటే స్నాన, దాన, జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం తీసుకోవాలి. దీనిని ఏకభుక్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు మూడవది నక్తము అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేసుకోవాలి. దీనినే నక్తము అంటారు. ఈ ఉపవాస పద్ధతి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది. ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది అంటే ఆయా చిత్తము, భోజనానికి తాము ప్రయత్నించకుండా
ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయాలి. దీనిని ఆయా చిత్తం అంటారు. ఇది కూడా సాధ్యం కాకపోతే 5వది స్నానం. అంటే ఈరోజు స్నానం ఆచరించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. దీనిని స్నానము అంటారు. మాకు జపించడం తెలియదు, చేత కాదు అనుకునేవారు చివరిది అయిన 6వ పద్ధతిని పాటించినా చాలు. అదే తిలదానం. ఈరోజు నువ్వులను దానం చేసినా సరే సరిపోతుంది. దీనిని తిలదానం అంటారు. ఈ 6లో ఏదో ఒకటి ఖచ్చితంగా కూడా ఆచరించాలి. ఈ 6లో ఏది ఆచరించకపోతే అలాంటి వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాన్ని పొందుతారని కార్తీక పురాణం వివరిస్తుంది. 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్ళు దాటిన పెద్దలు, రోగపీడితులు, శరీరం సహకరించని వారు, ఆటంకం ఉన్నవారు తప్ప మిగతా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఉపవాసం చేయాలి. కార్తీక పౌర్ణమి రోజు ఇలా పద్ధతిగా ఉపవాసం చేస్తే ఆ శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. అయితే మహాశక్తివంతమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. బంగారము నగలు కొంటూనే ఉంటారు. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. బంగారము నగలు కొనుక్కునే అవకాశం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి. మందార చెట్టుకు ప్రతి కాలంలోనూ పువ్వులు పూస్తూ ఉంటాయి. మందార చెట్టును అందరూ కూడా ఇంటికి ముందు లేదా పెరట్లో పెంచుకుంటూ ఉంటారు. ఆ మందార చెట్టును ఎన్ని పువ్వులు పూస్తే అంత సంపద కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. అంటే మన పెరట్లో ఉండే మందార చెట్టుకు ఎంత ఎక్కువగా పువ్వులు పూస్తే అంత సంపద వస్తుందని నమ్ముతూ ఉంటారు మన పెద్దవారు. మందార పువ్వులు దేవతలను పూజించే పువ్వులని పురాణాలు చెప్తూ ఉన్నాయి. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. 4 కాలాల్లో పువ్వులు పూసే చెట్టు ఈ మందార చెట్టు. ఈ మందార చెట్టును ఇంట్లో ఉంటే ఎప్పటికీ ధనం ఇంట్లో నిలుస్తుంది అని మన పెద్దలు అంటున్నారు. ఎర్రని మందారాన్ని ఎవరైతే పూజలో ఉపయోగిస్తారో వారి కోరికలను ఆ భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు అని పురాణ వాక్కు. ఎరుపు రంగు పూల చెట్లను ఇంట్లో పెంచుకోవడం ఎంతో శుభకరం. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆ చెట్టును చూస్తూ వెళ్ళండి, అంత శుభమే జరుగుతుంది. చెట్టంతా కూడా నిండుగా పూలు పూసే ఉన్న చెట్టును చూసి బయటికి వెళ్తే మనసంతా కూడా ఎంతో సంతోషంతో నిండిపోతుంది. ఇక మానసిక దోషాలు కూడా ఆ మందార చెట్టు పోగొడుతుంది. మీరు చెట్టు నిండా పూలు ఉన్న ఆ చెట్టును చూసి బయటకు వెళ్తే మీ పనులలో విజయం కలుగుతుంది. మందార చెట్టును మీ ఇంట్లో ఉంచుకోవడం వలన అతి తొందరలో లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు కలుగుతుంది. మందార చెట్టు ఇంటి ద్వారానికి ఎప్పుడు వైపు ఉంటే చాలా మంచిదని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మన పెద్దలు చెప్తున్నారు. ఏ స్త్రీ అయితే మందార పువ్వును తన తలలో పెట్టుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. కానీ ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎరుపు లేదా పింక్ లేదా లైట్ ఎల్లో కలర్లో ఉండే మందార చెట్టునే పెంచాలి. ఒకటి రెక్క లేదా ముద్ద మందార ఏదైనా సరే ఈ రంగులో ఉండే మందార చెట్లే పెంచుకోవాలి. ఈ రంగు మందార పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. కొందరు వైట్ కలర్లో ఉండే మందార పూల చెట్లను ఇంటి దగ్గర పెంచుకుంటుంటారు. కానీ వైట్ కలర్లో ఉండే మందార చెట్లను ఇంటి దగ్గర పెంచకూడదు. దాని వలన శుభ ఫలితాలు రావు అని అశుభ ఫలితాలే కలుగుతాయి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఎవరైనా సరే ఎరుపు లేదా పింక్ లేదా ఎల్లో కలర్లో ఉండే మందార పూల చెట్లనే పెంచుకోవాలి. వైట్ కలర్ పూలు పూసే మందార చెట్లను అస్సలు పెంచకూడదు. మందార పూలతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు కార్తీక పౌర్ణమి రోజున మీ కంటికి కనబడితే ఒక చిన్న పరిహారం చేయండి చాలు. బంగారము నగలు కొనుక్కునే యోగం వస్తుందని పెద్దలు చెప్తున్నారు. మరి కార్తీక పౌర్ణమి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.
అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఇంకా చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది. బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని కూడా చాలామంది చెప్తుంటారు. దానిలో నిజం లేకపోలేదు. కానీ ఆ ధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు. ఈ విషయం చాలామందికి తెలియదు. కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు, దానిలో ఎటువంటి తప్పు లేదు. మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరి దగ్గర కూడా ఎటువంటి బంగారం ఎక్కువగా ఉంటే అంత ధనవంతులుగా పరిగణిస్తున్నారు. అటువంటి వారిని గౌరవిస్తున్నారు. కనుక ఆడవాళ్ళు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉంటున్నారు. కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు. అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కునేంత ధనం ఉండదు. మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్న ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు. ఇలా బంగారం కొనుక్కోలేకపోతున్నాం అని బాధపడే వారందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేస్తే చాలు, నగలు బంగారం కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్రం పండితులు చెప్తున్నారు. కేవలం ఆడవారే ఈ పరిహారం చేయాలని రూల్ ఏమీ లేదు. బంగారం కొనుక్కోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు, ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజున మీకు ఎక్కడైనా సరే ఏ సమయంలోనైనా మీకు మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళవచ్చు. లేదా పక్కింట్లో పొరుగింట్లో మందార చెట్లు ఉంటే అక్కడికైనా సరే వెళ్ళవచ్చు. ఇలా మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కోయండి. పెద్ద సైజులో ఉండే మందార ఆకును కోయండి. పచ్చగా రంధ్రాలు లేకుండా మంచి ఆకును కోసుకొని ఆ ఆకును తీసుకొని మీ ఇంటికి అంటే ఇంటి లోపలికి వచ్చేయండి. ముందు ఈ మందార ఆకును తడి వస్త్రంతో తుడవండి. తర్వాత ఈ మందార ఆకును తీసుకొని వెళ్ళి మీ ఇష్ట దైవం ఫోటో ముందు పెట్టండి. తర్వాత బియ్యంలో చిటికెడు పసుపు కలిపి కొన్ని అక్షింతలను కూడా తయారు చేసుకోండి. ఈ అక్షింతలను మందార ఆకులో వేయండి. అయితే ఆ ఆకు మీద ఎన్ని అక్షింతలు పడతాయో అన్ని అక్షింతలు వేస్తే సరిపోతుంది. అక్షింతలు ఎందుకు వేయాలంటే అక్షింతలు పసిడి రంగులో ఉంటాయి. అక్షింతలకు బంగారాన్ని ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంది. అక్షింతలు మన కోరికలు తీరుస్తాయి కనుక అక్షింతలు వేయండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయను కూడా తీసుకొని ఆ నిమ్మకాయ పైనుండి పువ్వులాగా 4 ముక్కలుగా కట్ చేయండి. ఇక్కడ మీకు 4 ముక్కలు కట్ చేయండి. ఈ 4 ముక్కలు కట్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయని తీసుకొని వెళ్ళి మందారాకు మీద ఉన్న చింతల మీద పెట్టండి. నిమ్మకాయని ఇలా పెట్టడం వలన ఏ శక్తులు అయితే మీ కోరిక తీరకుండా అడ్డుపడుతున్నాయో ఆ శక్తులు పోతాయి. బంగారం కొనాలనే కోరిక నెరవేరేలాగా చేస్తుంది నిమ్మకాయ. కనుక ఇష్టదైవం ముందు ఒక మందార ఆకును పెట్టి ఆ ఆకు మీద అక్షింతలు వేసి అక్షింతల మీద నిమ్మకాయను పెట్టండి. తర్వాత ఇక మీ కోరికను దేవుడికి చెప్పుకోండి. దేవుడా, మేము బంగారం కొనుక్కోవాలని అనుకుంటున్నాము, కానీ దానికి సరిపడ ధనం నా దగ్గర లేదు. ధనం ఉన్న ఆటంకాలు వస్తూ ఉన్నాయి కనుక పలానా కారణం వలన నేను బంగారం కొనుక్కోలేకపోతున్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి. ఒక మనిషికి ఒక స్నేహితుడికి మీ కష్టాన్ని ఏ విధంగా వివరిస్తారో ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి. ఆ తర్వాత ఇక మీరు పూజ గది నుంచి బయటకు వచ్చేసి మీ పనులు మీరు చేసుకోండి. దేవుడు ముందు పెట్టిన మందార ఆకును, అక్షింతలను, నిమ్మకాయలను ఇలా ఒక 24 గంటల పాటు వదిలేయండి. 24 గంటల తర్వాత ఆ మందార ఆకును, అక్షింతలని నిమ్మకాయలతో సహా తీసేసి అరటి చెట్టు మొదట్లో పడేయండి. అరటి చెట్టు మొదట్లో పడేస్తే చాలా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. కనుక అరటి చెట్టు మొదట్లో పడేయండి. మా దగ్గర అరటి చెట్టు లేదు అనుకునేవారు రావి చెట్టు మొదట్లో పడేయవచ్చు. ఈ 2 చెట్లు తప్ప వేరే చెట్ల మొదట్లో పడేయకూడదు. కనుక పరిహారం చేయడానికి ముందే మీ దగ్గరలో అరటి చెట్టు ఉందా, ఎక్కడ ఉన్నాయో వెతుకొని అప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇలా పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది. ఇంత పేదవాడైనా సరే ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతాడు. బంగారం కొనడంలో ఉన్న ఆటంకాలు తొలగి బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. కాబట్టి మీరు కూడా ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి బంగారం నగలను కొనుక్కొని సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.